అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక వాడలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం సంభవించింది. యాక్టివ్ జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో కెమిక్స్ ఉద్యోగికి కంటిలో కెమికల్ పడి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాక్టర్స్ జనరిక్ లో కార్మికుడికి మణికంఠ అనేటువంటి కార్మికుడికి కంట్లో మెటల్ పడడం వల్ల ఒక కార్మికుడికి గాయపడినట్లుగా విశాఖపట్నం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కి తరలించినట్లుగా ఇప్పటికే వైద్య వర్గాల నుండి అలాగే తోటి కార్మికుల నుండి సమాచారం ఇప్పటికే అందుతా ఉంది. అలాగే రెవెన్యూ అధికారులు ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు వరుసగా జరగడం వల్ల చుట్టూ ఉన్నటువంటి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. జనరిక్ ఈ యాక్టర్ జనరిక్ లో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా ఒకరి మీద నుండి పడి చనిపోయినటువంటి పరిస్థితి. 4 కార్మికులు చనిపోయారు. గతంలో ప్రమాదం జరిగింది. అలాగే ఏదైతే ఎస్ఎన్సీ ఫార్మాలో 17 మంది చనిపోయారు, ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో 2 చనిపోయారు. ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతా ఉంది. ఇట్లాంటి వాటి మీద భద్రతా ఆడిట్ నిర్వహించి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా చర్యలు. అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక వాడలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం సంభవించింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ రోజు అయితే ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా కూడా ఈ ఫార్మాసిటీలో అయితే కంపెనీస్ లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కూడా యాక్టివ్ జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో అయితే ఉదయం ల్యాబ్ లో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ ఏదైతే కెమిస్ట్ ఉంటారో కెమిస్ట్ పనిచేస్తున్న సమయంలో కెమికల్ ప్రమాదవశాత్తు తుల్లిందని చెప్తున్నారు. దీని సమయంలో కెమికల్ తుల్లిన సమయంలో అదైతే నేరుగా ఉద్యోగి కంటిలో తుల్లిందని చెప్పి దీంతో కండకు గాయమైందని కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల సహకారంతో కంపెనీ యాజమాన్యం అయితే ఆ ఉద్యోగిని విశాఖపట్నంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వరుసగా ఇది వారం రోజుల్లో ఇది 4వ ప్రమాదంగా చెప్పుకోవచ్చు. నిన్న కూడా ఒక కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్మికులు గాయపడిన పరిస్థితి చూసాం. అదేవిధంగా మొన్న ఇటీవల కూడా మరొక ఠాగూర్ అనే కంపెనీలో 2 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వీటితో కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి యాక్టివ్ జెనరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అయితే ఒక కెమిస్ట్ గాయపడడం కూడా కార్మికులను అయితే ఆందోళనకు గురి చేస్తుంది. దీనికి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఫార్మాసిటీలో కంపెనీలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.